వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వట్టి చెరుకూరులో ఉన్నాం. మనతో పాటు హరికృష్ణ గారు ఉన్నారు. మనం చూడొచ్చు వాసి సీడ్స్ అనేది మాత్రం రీసెర్చ్ వెరైటీ చైతన్య. మనం చూడొచ్చు ఈ చైతన్య అనేది మాత్రం ఇంతవరకు పాలిష్ లో ఇలాంటి కాపు కాసే వెరైటీ ఇంతవరకు అసలు మినిమం లోనే లేదని చెప్పొచ్చు. మనమైతే మాత్రం హరికృష్ణ గారు అయితే మాత్రం ఇన్ని ఎకరాల్లో సాగు చేశారు ఈ చైతన్య వెరైటీ. ఈ దీని యొక్క గుణగణాలు ఏంటి, ఇది ఏ విధంగా కాసింది, చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి, ఇది చెట్టు జాత తేగ జాత పూర్తి సమాచారాన్ని ఈ రోజు మీకు అందించబోతున్నాను. మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ రైతన్నకి తోడుగా. నమస్కారం హరికృష్ణ గారు. సార్ అసలు నేనైతే సాదాల్లో చూసి ఉండొచ్చు కానీ పాలిష్ లో ఈ విధంగా ఈ కాపు కాసే వెరైటీని అయితే మాత్రం ఈ చైతన్య వాసి వాళ్ళదైతే చెప్తున్నారు కదా. అసలు ఈ చైతన్య వెరైటీ ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఎక్కడ తీసుకొచ్చారు? ఇది 10 ఎకరాల్లో వేసానండి. 10 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఇది వేసాను. ఈ వెరైటీ కూడా వాళ్ళ వాసు సీడాల దగ్గర తెచ్చాను. ఈ చైతన్య వెరైటీ. ఓకే. ఈ వెరైటీ మా పాలిష్ అండి. పాలిష్ వెరైటీ. ఓకే. ఇది కూడా దగ్గర దగ్గర 80 నుంచి 90 రోజులు టైం. ఇప్పుడు 60 రోజులు. ఆ వెరైటీ ఈ వెరైటీ రెండు ఒకసారి మనం సోయింగ్ చేసినాయి. ఓకే. 60 రోజులు టైం అండి. ఇప్పుడు 60 రోజులు. సార్ ఇది హైట్ ఎంత వచ్చింది? హైట్ 2.5-3 లోపు వచ్చిందండి. 2.5-3. ఓకే సార్. ఇప్పుడు దీని యొక్క మనం ఏంటంటే పాలిష్ వెరైటీ అంటే మనం చూడొచ్చు ఏంటంటే రైతులు అపోహ ఉంటుంది, తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అది ఇదని. ఈ వెరైటీ చైతన్య వెరైటీలో తెగుళ్ళు ఏమన్నా? దీనికి తెగుళ్ళు ఏమి లేవండి. చూస్తున్నారు కదా మీరు. ఓకే. చాలా బాగుంది. చాలా బాగుంది. తలకాపు ఇప్పుడు కింద కాపు అంతా సెట్ అయింది, తలకాపు సెట్ అవుతుంది. ఓకే. ఇది వర్షాకాలంలో కూడా మా ఈ వెరైటీ బాగుందండి. ఓకే, బాగుంది. ఒక ఎకరానికి ఎన్ని కేజీలు విత్తుకున్నారు? నేను 12 కేజీలు కడిగి మెట్టకి 12 కేజీలు కడిగి విత్తుకున్నారు. దిక్కుబాటు బాగుంటే 10 కేజీలు అయినా సరిపోతాయి. ఓకే. అప్పుడు కొంచెం ఎండలుగా ఉన్నాయి అని చెప్పేసి మేము 12 కేజీలు కడిగి. ఓకే, 12 కేజీలు. వరి మాగాళ్ళు అయితే ఎన్ని ఎత్తుకోవచ్చు? వరి మాగాళ్ళు అయితే 15-16 దాకా పెట్టుకోవచ్చు. అంటే కొంత కింద వేస్ట్ పోతుంది కదా. ఓకే. ఒక ఎకరానికి సార్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ చైతన్య రీసెర్చ్ వెరైటీ మనం ఒరిమాగడలో కూడా వేసుకుంటే ఇదే విధంగా వచ్చే అవకాశం ఉందా? ఉండిద్దండి. ఖచ్చితంగా ఉంది. ఎందుకని? అప్పుడు ఇంకా చీడపేడలు గానీ ఈ వర్షాల ప్రభావం గానీ తక్కువ కదా. ఓకే. మనం మామూలుగా హార్వెస్టింగ్ టైంలో తళ్ళేస్తాము. ఓకే. దాంట్లో పెరిగిద్ది, మనకి టైం పోకుండా బాగా కాసే ఇది ఉండిద్ది. ఓకే సార్. నేను అసలు కళ్ళతో లెక్కెత్తే నాకు తెలిసి మించుమించు 100 కాయలు పైన ఉన్నాయి. అవునండి. ఓకే. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క కాయలో ఎన్ని గింజలు వస్తాయి? కాయకి 6 గింజలు, 7-8 అలాగ వస్తాయండి. ఓకే. మనం చూస్తున్నట్టు చాలా మంది ఏంటంటే సార్ కింద ఫస్ట్ పూత పడిన దానికి రెండోసారి పడిన దానికి అంత అంటే గింజ నాణ్యత తగ్గిద్ది, తరక ఎక్కువ వచ్చింది అంటారు. దీంట్లో మీరు ఏం అబ్జర్వేషన్? దీంట్లో తరక రాదండి అసలు. ఓకే. తరక రాదు. ఎందుకని రాదు? ఎందుకని రాదంటారు? ఎందుకని రాదంటే ఈ వెరైటీ ఆల్రెడీ మేము అంతకు ముందు ఫీల్డ్ లో వేసారు వీళ్ళు. రీసెర్చ్ వెరైటీ అని చెప్పేసి చూసాము. మీరు ముందు వెళ్ళి చూసుకుని వచ్చి వేసుకున్నారా? వేసామండి. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఇది ఎన్ని పూతలు పోస్తుంది? ఇది 2 పూతలు వచ్చింది, 2 సార్లు వచ్చింది అండి. ఓకే. ఇది కింద పూత, నెక్స్ట్ సెకండ్. ఓకే. 2 వచ్చింది. ఈ చెట్టు జాత చూస్తున్నారు కదా. అవును, చూస్తున్నాను. ముందుగా వచ్చిందేమో ఆల్రెడీ కాయ సెట్ అయిపోయింది. అవును. లేదేమో మనకి పూత. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఇది చెట్టు జాత తీగ జాత? చెట్టు జాతేనండి. తీగ జాతి ఏం లేదు. తీగ జాతి కాదు, చెట్టు జాతే. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా బాగా దృఢంగా ఉండిద్ది. ఓకే. బాగా బాగుండిద్ది. మొక్క పడిపోవటం గానీ ఓకే ఇదేం లేదు. అంటే సార్ ఇంకోటి హార్వెస్టింగ్ అనువైన వెరైటీ అనేది హార్వెస్టింగ్ కి బాగుండిద్ది అండి. బాగుండిద్ది. మిషన్ హార్వెస్టింగ్ కి బాగుండిద్ది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే మనకి కింద నుంచి ఒక 3 అంగుళాలు ఎత్తులోనే కాస్తుంది. ఓకే. మనకి మిషన్ పెట్టుకోసుకోవడానికి కూడా బాగుండిద్ది. ఓకే సార్. మీరు ఇంతవరకు అసలు ఈ టైప్ ఆఫ్ కాపు కాసే పాలిష్ ఎప్పుడైనా చూసారు? అసలు మీరు? నేను చూడలేదండి. ఎందుకంటే మీరు ఇది వాళ్ళు మా ఊర్లో వేరే వాళ్ళు వేసారు, వీళ్ళు రీసెర్చ్ వెరైటీ అని చెప్పి వేపించారు. ఓకే. అప్పుడు చూసి నేను ఇది తీసుకొచ్చి వేయటం. ఓకే సార్. ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నటువంటి చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి? చెట్టు 90 నుంచి 100 కాయలు ఉన్నాయండి. దిగుబడి ఎన్ని? 10 క్వింటాలకు తగ్గదండి. 10 క్వింటాల పైన కానీ తక్కువ ఉండదు. ఓకే సార్. ఇప్పుడు చైతన్యలో ఈ విధమైనటువంటి పాలిష్ వెరైటీ వచ్చింది వాసు సీడ్స్ వాళ్ళది. దీన్ని రైతులు వేసుకుంటే ఏ విధంగా ఉంటది రేపు వరిమాగాడిలో గానీ మెట్టకి గానీ? వరిమాగాడిలో అయినా మెట్లోనైనా దేనికైనా సూటబుల్ రకం అండి. ఓకే. వర్షానికైనా తట్టుకునేది, బెట్టకైనా తట్టుకునేది. దేనికంటే కాండం బాగా దృఢంగా ఉంది. ఓకే. బాగా ఈల్డింగ్ బాగుండిద్ది. ఓకే సార్. ఇప్పుడు మనం అలటం గానీ అలాగా తెగుళ్ళు గానీ ఇవి తక్కువ. ఓకే సార్. ఓవరాల్ గా మనం ఏం చెప్పినా సరే రైతులకి ఈ వెరైటీ వేసుకుంటే
ఏ విధంగా ఉంటది మందులు దీని యాజమాన్య పద్ధతులు ఎలా మీరు మందులు మేము కొట్టింది అయితే 3 తడవలేనండి. 60 రోజులు కొట్టాది కాలేదు. ఓకే మేము 3 తడవలే కొట్టాము. అంటే కొంచెం పురుగుడు ఆకు అది బెజ్జాలు పెట్టి డ్యామేజ్ చేసింది, కానీ ఇంకో తడవ ముందు పెడితే బాగుండు అనిపించింది. ఓకే మనకు కుదరక వర్షాల్లో వేయలేక ఇది చేయలేదు. మేము ట్రాక్టర్ పెట్టి స్ప్రే చేస్తాం. టాటర్ స్ప్రే. అవునండి. ఓకే సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఒక్కొక్క గుత్తుకు వచ్చేదాన్ని 4 కాయలు 5 కాయలు ఉన్నాయి. దాని వల్ల మీరు చెప్పినట్టు దిగుబడి ఎక్కువ ఉంటది. ఇది ఫ్లవరింగ్ 2 సార్లు పోస్తుంది. 2 సార్లు తొందర సెట్ అయిపోతుంది సార్ ఫ్లవరింగ్ కూడా. ఫ్లవరింగ్ తొందరగా సెట్, ఈ వర్షాల్లో కూడా బాగా సెట్ అయింది. ఓకే, మనం చూస్తున్నాం కదా ఓవరాల్ గా హరికృష్ణ గారు అయితే మాత్రం మనం చూడొచ్చు ఇది చైతన్య వాసవి సీడ్స్ వాళ్ళది అయితే మాత్రం పాలిష్ వెరైటీ చైతన్య అని చెప్పొచ్చు. చూడొచ్చు ఏ విధంగా గుత్తులుగా కాస్తున్నాయో. ఇదైతే వరి మాగాళ్ళకి అలాగే మెట్లకు కూడా అనువైన చెప్తున్నారు. ఇదైతే మాత్రం రైతుకి పాలిష్ వెరైటీ వేసుకుందాం అనుకునే రైతుకి అయితే మాత్రం మేలైన వెరైటీ అని చెప్పొచ్చు. ఇదైతే వాసవి సీడ్స్ వాళ్ళ రీసెర్చ్ వెరైటీ అని చెప్పొచ్చు చైతన్య అనేది. వాళ్ళు ఏంటి రీసెర్చ్ చేసి ఇదైతే మాత్రం ట్రయల్ రన్ చేసి అయిన తర్వాత రైతులకి అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన దాంట్లో కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే మాత్రం ఇది ఉందో ఈ పాలిష్ వెరైటీ మనం చూడొచ్చు. మీకు లైవ్ లో అయితే చూపిస్తున్నాం అనమాట. ఎక్కడైనా సరే ఓవరాల్ గా మనం చూస్తే 10 ఎకరాలు చేయని ఏదైనా సరే కూడా ఇదే విధంగా ఉందనేది. ఎందుకంటే నేను లైవ్ లో చూశాను, మీకు కూడా ఆల్రెడీ హరికృష్ణ గారు మొత్తం చైన్ మొత్తం తిరిగి ఆ విజువల్స్ కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాం కదా. ఇంకా దీంట్లో డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా చేద్దాం ఈ యొక్క పంట గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.